నమస్కారం ప్రజలారా. ఈరోజు మన ఆర్కే రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే, ఆ ప్రెస్ మీట్ ఏంది కథ, ఏంది వ్యవహారం అని మనం చర్చించబోయే ముందుగా, రోజా గారు ఇటీవల నూతన సంవత్సర వేడుకలు ఆమె బాగా ఎంజాయ్ చేయాలని బయట దేశానికి పోయి అక్కడ ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకొని మన రాష్ట్రంలోకి వచ్చింది. సరే, ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చింది. రాష్ట్రంలో మనం ఏ అభివృద్ధి చేయలేదు. మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 8 నెలల కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, రాజధాని ప్రాంతం బాగుపడుతూ ఉన్నది అనేటువంటి ఒక కుట్రతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే, ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడింది, ఏంది వ్యవహారం, సరే ఏందనేది మనం ఒకటొకటిగా చర్చించుకుంటా పోయే ముందుగా, ఆర్కే రోజా గారికి నా యొక్క విన్నపం ఏంటంటే, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో నువ్వు నగిరిలో గెలవాలా, నువ్వు నగిరిలో బాగుండాలా, నువ్వు నగిరిలో మనకి ఈసారి డిపాజిట్లన్నా వస్తే బాగుంటుంది. ఇంతకుముందు అంటే ఒకటో రెండో రౌండ్లోనే నువ్వు వెళ్ళిపోయినావు బయటికి అనుకుంటా. ఈసారి ఆ బతుకు తెచ్చుకోకుండా కొద్దిగా ఏదైనా డిపాజిట్లు వచ్చేట్టుగా నువ్వు నీ నియోజకవర్గంలో పని చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను ఆమెకి తెలియజేసుకుంటూ, ఇకపోతే ఆమె ఏం మాట్లాడింది ఏందనేది మనం ఒక్కొక్కటిగా చర్చించుకుంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడింది ఈ పెద్ద మనిషి. అమ్మ, మనం రాయలసీమకు లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి, మనం రాయలసీమలో నీళ్లకు సంబంధించి, నీటి ప్రాజెక్టులకు సంబంధించి, నీళ్ళకి సంబంధించి మనం పెట్టినటువంటి ఖర్చు ఎంత, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాయలసీమ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయగలిగినాం, మనం అధికారంలోకి వచ్చేదానికి, ఎందుకంటే నేను కూడా ఒక రాయలసీమ బిడ్డగానే చెప్తా ఉన్నా, రాయలసీమ వెనకబడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మనం అధికారంలోకి వచ్చేదానికి ముద్దులు పెట్టేటువంటి రోజుల్లో, పాదయాత్రలు చేసినటువంటి రోజుల్లో మన జగనన్న చెప్పడం జరిగింది. దాని సంగతి ఏంది, ఎంతవరకు మనం చేయగలిగినాం, మనం నీటికి సంబంధించి దీనికి సంబంధించి మాట్లాడేటువంటి అర్హత కూడా మనకు లేదు. మనం ఎక్కడా కూడా అధికారంలో ఉంటే ఏ చెరువులు కట్టలు మరమ్మతులు చేసిన పాపాన పోలా, ఎక్కడా కూడా ఒక చెక్ డ్యామ్ని కట్టినటువంటి పాపాన కూడా మనం పోలేదు. ఏడైనా కట్టి ఉంటే చూపించండి. మరి నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి దీని గురించి మాట్లాడే అంత స్థాయి నీది కాదు. ఆ స్థాయి కావాలంటే మన గనుడు అమ్మన్ రాంబాబు వచ్చి మాట్లాడతాడు, నువ్వు వాటి పక్కన ఉండిపోతే. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడింది ఈమె. ప్రస్తుతానికి ఉండేటువంటి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడింది. ఓకే, బాగానే ఉన్నది, నేనేం కాదన్నా. ఎందుకంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మనం ఏమి అధికారంలో ఉన్నప్పుడు పెరిగి కట్టినటువంటి పాపాన పోలేదు. మనం ఖచ్చితంగా వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రక్రియలోనే ఈ మాటలన్నీ కూడా మాట్లాడతాం. మనం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతామన్నాం, ఎంత దూరం కట్టినాం, ఎన్ని ఇటుకలు పెట్టినారు, ఎన్ని జిల్లాల్లో ఈ యొక్క రన్వే పనులు అంటున్నారు, రన్వే కాదు టెంకాయలు కొట్టినాం, రన్వే కాడికి మళ్ళలే ముందు టెంకాయ కొడితే కదూ. ఎన్ని జిల్లాల్లో మనం ఈ విమానాశ్రయానికి సంబంధించి ఏర్పాట్లు చేసినామ్మా, ఎక్కడ అభివృద్ధి చేసినామ్మా, ఏమి చేసినా మనం అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు దేనికి నీ కడుపులో మంట, నీకు బ్రహ్మాండంగా మనం దుబాయ్కి పోయినావు, ఆ మచ్చిబుస్ అంట, ఆ ఫెహంలు అన్నీ బాగా తినే వచ్చుంటావు. అంటే నేను వేరే విధంగా మాట్లాడటంలో ప్రజలారా, బాగా ఎంజాయ్ చేసి వచ్చుంటుంది, బాగా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మిల్లుల దగ్గర, మైనింగ్ వాళ్ళ దగ్గర, అదేవిధంగా క్రషర్ల వాళ్ళ దగ్గర ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి వాటికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండేటువంటి మన ఆర్కే రోజా బ్రహ్మాండంగానే జీవితం గడుపుంటుంది. అందులో భాగంగా ఈరోజు మన జగనన్న అధికారంలోకి రాకముందు ముద్దులు పెట్టేటువంటి రోజుల్లో ఏం మాట్లాడినాడు ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒకసారి ఆలోచన చేసుకో, ఒకసారి ఆ వీడియోలు చూడు, ఒకసారి జగనన్న దగ్గరికి పోయి మాట్లాడు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడో ఒకసారి అడిగి కనుక్కో. ఊరికే మాట్లాడితే ఎట్టయితుందా, అన్ని వీడియోలు ఉంటాయి కదా. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడి మనం ఏదో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేయాలనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇంకొక మాట అంటుంది ఈమె, బయట దేశాల్లో విదేశాల్లో ఈ విధంగా అబద్ధాలు చెప్పితే, ఈ విధంగా మేము చేస్తామని వేరే వాళ్ళు చేసినటువంటి పనులు మేము చేసినామన్నా, అవినీతి అక్రమాలకు పాల్పడినా
ఇతర మార్గాల ద్వారా డబ్బు చంపించే వాళ్ళని జైల్లో వేస్తారు ఇతర దేశాల్లో అంటున్నది. ఏం మన జగనన్న లేడా జైల్లో దొంగ షెల్ కంపెనీలు పెట్టి దొంగ సూట్ కేసులు మోసి తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినందుకే కదా 16 నెలల పాటు జైల్లో ఉన్నింది. త్వరలో అందరూ పోయే రోజులు ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి, ఏం తొందర ఏం వద్దు. బయట దేశాల్లోనే విదేశాల్లోనే కాదు మన దేశంలో కూడా మన అన్నే ఉన్నాడు కదా అవినీతి చేసి. బయట దేశాల్లో అయితే ఒప్పుకోరంటారు. 2 రోజులు బయట దేశాలకు పోయొచ్చానే బయట దేశాల్లో ఉండేటువంటి బయట దేశాల్లో ఉండేటువంటి కానూన్లన్నీ తెలుసుకొని వచ్చినావా? ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు అభివృద్ధి చేయగలిగినాం, మనం ఎంతవరకు రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడగలిగినాం, మనం ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చినాం అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకొక మాట అంటాను మేమే, ఏమనింది, ఏపీని మ్యాప్లో కూడా లేకుండా చేస్తారేమోను అని. ఏపీని మ్యాప్లో లేకుండా చేస్తాడు మన జగనన్న అని చెప్పి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తెచ్చిచ్చారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం. ఇటువంటి హౌలే మాటలు మాట్లాడితే ఈసారి ఆ 11 కూడా నమ్మకం లేదని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం, మరి ముఖ్యంగా మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకునేటువంటి పరిస్థితి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇది అభివృద్ధి చేయకపోగా ఈరోజు వచ్చి ఇటువంటి పత్తెత్తు మాటలన్నీ మాట్లాడిన పాట రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నమ్ముతారా? నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏపీని మ్యాప్లో లేకుండా చేస్తారా అనేటువంటి భయంతోనే మనకు 11 స్థానాలు వచ్చినాయి, గుర్తుపెట్టుకో. అది తెలియకుండా నీలాంటి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, నోటి దూల, ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఏ విధంగా మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడినారు, నారా లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడినారు, కూటమిలో ఉండేటువంటి మహిళలను, కూటమిలో ఉండేటువంటి నాయకుల మీద ఎటువంటి పదజాలం వాడినారు, ఎటువంటి చిత్రహింసలు పెడితిరి. అంటే కేసులు అక్రమంగా అవినీతిగా పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని చెయ్యరాని డకాయిట్ పనులన్నీ చేసి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడతావా? ఇంకొక మాట మాట్లాడుతుంది ఈమె, నేపాల్లో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా మన రాష్ట్రంలో జరుగుతుంది అంటుంది. నేనేం చెప్తానంటే ఆర్కే రోజా గారు, మనం 151 స్థానాలు ఉన్నప్పుడు మనం ఏ విధమైనటువంటి పోరాటాలు, ఏ విధమైనటువంటి అభివృద్ధి, ఏ విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు, ఏ విధంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయగలిగినాం, ఏ విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచగలిగినాం, ఎంత లక్షల కోట్ల రూపాయలు మనం అప్పులు తెచ్చినాం, ఏంది వ్యవహారం, ఏంది కథ అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ చూసినారు. చూసిన తరువాత ఇక జగన్మోహన్ రెడ్డి ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం నేపాల్ మాదిరి అవుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే నేపాల్ కాదు కదా, నేపాల్ అమ్మ మొగుడుగా తయారు చేస్తాడు మన రాష్ట్రాన్ని అని చెప్పి కేవలం 11 స్థానాలకు మనకు గద్దె దించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా మనం చెప్పింది వింటారులే, మనం చెప్పినటువంటి మాటలు నమ్ముతారులే అనుకుంటే అది ఒక భ్రమ. మనం గతంలో మనం ఇచ్చినటువంటి హామీలు, మనం చేసినటువంటి పనులు, మనం ఎంత మేరకు ఇంట్లో ఉండేటువంటి మహిళలకు, ఎంత మేరకు రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు, ప్రజానీకానికి, నిరుద్యోగులకు, రైతాంగానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మనం చేసినటువంటి మంచి ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం చూసి మనకి ఈరోజు ఈ గతి పట్టింది. ఇకనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచి తూచి మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులేంది, మనం ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడేటువంటి పత్తెత్తు మాటలేందనేది ఒకసారి ఆలోచన చేసుకొని వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, ఆర్కే రోజా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.